వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. ప్రస్తుతం మనతో పాటు కోరకంటి చందర్ గారు ఉన్నారు, మాజీ ఎమ్మెల్యే. చందర్ గారు చెప్పండి, ఇప్పుడు బీసీలకు సంబంధించి దేశంలో ఎవ్వరు చేయనటువంటి సాహసము రేవంత్ రెడ్డి సర్కార్ చేసింది. దాన్ని అప్రిషియేట్ చేయాల్సింది పోయి మీరెందుకు కాంగ్రెస్ పార్టీ పైన నిందలేస్తున్నారు? కేవలం ప్రతిపక్షం హోదాలో ఉండి కాబట్టి నిందలేస్తున్నారా, మనస్ఫూర్తిగా చేస్తున్నారా? ఇది ఆయన చేసినటువంటి కార్యక్రమం కోసం మేము మాట్లాడడం లేదు. గతంలో సకల కుటుంబ సర్వే అనేది గౌరవమానీయులు కేసీఆర్ గారు ఒకే రోజు భారతదేశంలో ఎవ్వరు చేయనటువంటి విధంగా చేసిండ్రు. దాంట్లో వచ్చినటువంటి బీసీలకు సంబంధించినటువంటి జనాభాను, వీళ్ళు మొన్న కుల గణనకు సంబంధించినటువంటి బీసీ జనాభాను చూసినట్టయితే 6% వేరియేషన్ వస్తూ ఉన్నది. మరి ఎందుకు బీసీలను తక్కువ చేసిండు అనేది ఇలా బీసీ వర్గంగా బీసీ కులాలకు సంబంధించిన వాళ్ళను అందరూ కూడా ప్రశ్నిస్తున్నటువంటి సందర్భం. వారు దీని మీద క్లారిటీ ఇవ్వాలి. 42% రిజర్వేషన్ ఇస్తా అన్నారు. వాటికి సంబంధించింది అసెంబ్లీలో మాట్లాడితే వాటిని రాజ్యాంగ సవరణ చేయాలంటారు. మరి ఈ తెలివి, రాజ్యాంగ సవరణ చేయాలనేటువంటి తెలివి మరి ఎన్నికల ముందు లేదా? ఈ ప్రజలను, బీసీ వర్గాలను మోసం చేసుడు, అన్యాయం చేయడమేనా? వీళ్ళు పని కట్టుకొని ఎన్నికల సమయంలో ఏదో మేము చేస్తామని చెప్తేనే బీసీలందరూ కూడా ఇలా వారికి ఓటేసి గెలిపిస్తే మళ్ళీ అసెంబ్లీలో దాన్ని తప్పించుకునేటువంటి కుట్ర కాదా? అందుకోసమే దీన్ని ప్రశ్నించడానికే ఇలా బీసీ విభాగానికి సంబంధించినటువంటి సమావేశం ముఠా గోపాల్ గారి ఆధ్వర్యంలో పెట్టినాం. మా కేటీఆర్ అన్న వర్కింగ్ ప్రెసిడెంట్ గారు నాకు దిశానిర్దేశన కూడా చేయడం జరుగుతుంది. సార్, ఇప్పుడు చూసుకున్నట్టయితే ఇక్కడ 42% అనేది మేము ఇచ్చుకుంటాము, కాంగ్రెస్ పార్టీ నుంచి ఇస్తామని చెప్పేసి అంటున్నారు. సో బీఆర్ఎస్ పార్టీకి కూడా దమ్ముందా 42% మీరు కూడా రిజర్వేషన్ల ప్రకారం క్యాండిడేట్లను నిలబెట్టేదాము? 100% గతంలో ఇచ్చినాం, ఇక ముందు కూడా ఇస్తాం. దాంట్లో ఏమి గతంలో తప్పకుండా ఇస్తాం, దాంట్లో ఏం సందేహం లేదు. అంతకంటే మేము ఆనాడు ఇంతైతే రిజర్వేషన్ చేసినామో అంత ఇస్తాం. మేము వాళ్ళు లేక ఇంకా మేము కూడా 42 ఇస్తాం. అది ఆల్రెడీ మేము ఒక నిర్ణయానికి వచ్చినాం కదా. బీసీ అధ్యక్షుడిని చేయడము అనేది ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ప్రాణాలను సైతం ఇవ్వడానికి సిద్ధపడి ఈ యొక్క పార్టీ వ్యవస్థాపకులు కేసీఆర్ గారు ఇక్కడ మాకు సంబంధించినటువంటి బీసీ అధ్యక్షులము కావడానికి మాకు ఆయన నాయకత్వంలోనే మేము అందరం కూడా బ్రహ్మాండంగా పనిచేసుకుంటూ పోతున్నాం కదా. దానికి ఈ తేడాలను తీసుకురావాల్సిన అవసరమే లేదు. సో బీసీ రాజ్యం వచ్చే అవకాశాలు ఉన్నాయనుకోవచ్చా 2028-29 సమయంలో, లేకపోతే ఈ విధంగానే ఉంటది అనుకోవచ్చు? 100% ఇక్కడ బీసీలకు న్యాయం చేసేటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ మాత్రమే. బీసీ వాళ్ళు వచ్చేది లేదు, పోయేది లేదు, తీర్చేది లేదు, ఏమి లేదు. అదేమన్నా వాళ్ళ మాట ఎక్కడనన్నా నిలబెట్టుకుంటారా? ఏదో ఎన్నికల సందర్భాలలో వాళ్ళు మాట్లాడే మాటలు తప్ప కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ కానీ ప్రజలను ఇప్పటికీ స్వాతంత్రం వచ్చిన నుంచి వంచి మోసం చేసే వాళ్ళ పనిగా మారిపోయింది. ఇలా ఓటర్లను ఈ బీసీ కొంచెం ఇప్పుడు చర్చ జరుగుతుంది కాబట్టి దీని మీద మాట్లాడతారు అంతే తప్ప, కానీ తర్వాత దాన్ని తప్పించుకున్నాడు వాళ్ళ. ఇక వాళ్ళకు రేపు ఎన్నికలు ఇప్పుడు ఎన్నికలు పెట్టమనండి, ఇప్పుడు తెలిసిపోతుంది కదా వాళ్ళ సంవత్సర పరిపాలన తర్వాత. ఇప్పుడు ఎన్నికలు పెట్టమనండి, దమ్ము ధైర్యం ఉంటే రేపు ఉప ఎన్నికలలో కూడా అర్థమైపోతుంది, తెలిసిపోతుంది కదా. 100% గెలుస్తాం, దాంట్లో సందేహం లేదు, డౌట్ లేదు. మొత్తానికి బీసీల పార్టీగా బీఆర్ఎస్ ఉంటదని చెప్పేసి కూడా మాజీ ఎమ్మెల్యే కోరకంటి చందర్ గారు చెప్తున్నారు. ఇది కోరకంటి చందర్ గారితో స్పెషల్.